అందం గురించి చెప్పాలంటే అమ్మాయిని ఉదాహరణగా చూపిస్తాం. అందానికే కాదు, సుకుమారానికి, నాజూకుతనానికి అసలు సిసలు చిరునామా అమ్మాయిలే. అయితే అందమైన అమ్మాయి శరీరంలో అక్కడక్కడ అబ్బాయి లక్షణాలు పొడసూపుతుంటే, పెదవులపై వెంట్రుకలు, దవడ ఎముక పెద్దగా ఉండటం, చర్మం గరుకుగా ఉండటం, అమ్మాయిలో ఇవన్నీ చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అమ్మాయిల్లో అరుదుగా కనిపించే ఇలాంటి రూపురేఖల్ని ఇవాళ ప్లాస్టిక్ సర్జరీల సాయంతో సులువుగానే మాయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. అమ్మాయిల్లో అబ్బాయిల రూపురేఖల్ని తొలగించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ సర్జరీలనేవి కాస్మెటిక్ సర్జరీలుగా కొత్త మలుపు తీసుకున్నాక వాటి సాయంతో మనుషుల ముఖ కవళికల్ని, రూపురేఖల్ని పూర్తిగా మార్చివేయగలుగుతున్నారు. ముక్కులో ఏవైనా తేడాలుంటే వాటిని సులభంగా సరిచేయగలుగుతున్నారు. గడ్డం చిన్నగా ఉన్నా లేక డబల్ చిన్ ఉన్నా వాటిని సరిచేయడం, అలా కంటి చుట్టుపక్కల వచ్చే ముడతల్ని కూడా మాయం చేయగలగడం, నుదుటిపై ముడతలు వస్తున్నా వాటిని లేకుండా చేయగలగడం, ఇవన్నీ కూడా కాస్మెటిక్ సర్జరీ సాధించిన విజయాలే. అయితే ఇటీవలి కాలంలో కాస్మెటిక్ సర్జరీలు మరో అడుగు ముందుకేసి అమ్మాయిల్లో ఎవరికైనా అబ్బాయిల రూపురేఖలు ఉంటే వాటిని కూడా ఇవాళ సరిచేయగలుగుతున్నారు. దీనినే వైద్య పరిభాషలో ఫేషియల్ ఫెమినైజేషన్ అని అంటారు. ఫెమినైజేషన్ అంటే ఫెమినైజేషన్ అనే పదం ఏంటంటే మెయిన్గా ఉన్నదాన్ని ఇంకా కొంచెంగా ఆడవారిగా ఎక్కువగా కనపడటానికి ఉపయోగపడే ప్రొసీజర్ని, అంటే ఆ మగవాళ్ళకి కాకుండా కొన్ని రకాల లక్షణాలు మనం చూడంగానే బాగా ప్లీజింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి లక్షణాలను ఇంప్రూవ్ చేయడం కోసం ఆడవారిలో చేసే ప్రొసీజర్ని ఫెమినైజేషన్ ప్రొసీజర్స్ అంటాం అన్నమాట. ఇటువంటి వారిని ఓన్లీ మెడిసిన్స్ ద్వారా కాదండి, ఓన్లీ బై సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా నార్మల్ ఫీమేల్ లుక్ని వరకు మనం కొంచెం తీసుకురావచ్చు అనమాట. ఈ ఫెమినైజేషన్ ప్రొసీజర్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్కి అయితే కొన్ని రకాలు ఉంటాయి. ఈ ఫేస్లోనే మళ్ళీ చాలా మల్టిపుల్ ఉంటాయి అనమాట. ఇంకా బాడీలో ఎస్పెషల్లీ చెస్ట్ దగ్గర కానీ స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్గా మనకి బ్రెస్ట్ అనమాట, పెంచడం కానీ లేదంటే ఉన్నది తీసేయటం కానీ. మూడోది ఏంటంటే జెనిటల్ రీజన్స్ అంటే సెక్షువల్ ఆర్గాన్స్ని ఏ విధంగా మనకి కన్వర్షన్స్ అనమాట. మేల్ టు ఫీమేల్ అయితే మేల్ ఆర్గాన్స్ని తీసేయటం, ఫీమేల్ ఆర్గాన్స్ని మనం వీలున్నంత వరకు మిమిక్గా చేయటం అనమాట. అలాగే ఫీమేల్ టు మేల్ ఏదన్నా అయితే కనుక కన్వర్షన్స్, ఫీమేల్ టు మేల్ కన్వర్షన్స్ అనేది తక్కువ అండి. మేల్ టు ఫీమేల్ కన్వర్షన్స్ చాలా ఎక్కువగా అనమాట వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఫెమినైజేషన్ అనేది ఫేస్ని వీళ్ళు కాన్సన్ట్రేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫేస్ అంటాం. చాలామందికి కామన్గా ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ ఏరియా అండి. ఈ లోయర్ జా ఏంటంటే మేల్స్కి ఏంటంటే ఈ లోయర్ జా బాగా బయటకు ఉంటుంది, బాగా ప్రామినెంట్గా ఉంటుంది, యాంగిల్స్ బాగా కనపడతాయి అన్నమాట. ఇది చూడంగానే చాలామంది దీన్ని మ్యాస్కులైన్ లుక్ ఉంది ఏంటని గబాల్ని అనేస్తారు కొంతమంది కూడా. అటువంటి వారు ఏంటంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వారు ఏంటంటే మెయిన్ ప్రొసీజర్స్ ఉన్నాయి కొన్ని రకాలు అనమాట. ఎస్పెషల్లీ లోయర్ థర్డ్ ఫేస్కి అయితే కనుక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోయర్ జా. ఈ లోయర్ జా అంటే మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఓన్లీ వన్ బోన్, దట్ ఈస్ మ్యాండిబుల్ ఏంటంటే యూజువల్లీ 2 బోన్స్ కలిపి సింగిల్ బోన్ కింద అవుతుంది అనమాట. ఈ 2 సైడ్స్ కలిపి ఈ మ్యాండిబుల్ని ఏ విధంగా మనం తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విత్ ఓన్లీ ఈ అవుటర్ బార్డర్ వరకే కొంచెం ఇవర్ట్ అయి ఉంది, బాగా ఎక్కువగా ఉంది, మిగతాది ఈ పార్ట్ వరకు పర్వాలేదు అనుకుంటే దీన్ని షేవ్ ఆఫ్ చేస్తాం అనమాట లైట్గా. ఎందుకంటే ఇక్కడ చేయటానికి ముందు చాలా ప్రొసీజర్ చేయాలన్నమాట. ఏమేంటి అయ్యి ప్రీరిక్విజిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ ఒకటి తీసుకోవాలి మనం, పిఎన్ఎస్ అని కానీ అంటే పారానాసల్ సైనస్ ఏరియా అంతా సిటీ స్కాన్ ఒకటి తీసుకోవాలి కొన్ని ఇన్వెస్టిగేషన్స్. రెండోది ఎక్స్రేస్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ ఏపీ అని కానీ. మూడోది ఆర్థోపాంటోమోగ్రామ్ అంట, అంటే ఓన్లీ ఈ జోన్లో వరకు ఎక్స్రేది ఒక రొటేటింగ్ ఎక్స్రే మిషన్ అనమాట, మన ముందు తిరుగుతుంది. ఎక్కువగా డెంటల్ వాళ్ళు తీస్తారు అటువంటి ఎక్స్రే ఒకటి. ఈ ఇన్వెస్టిగేషన్స్ తీసుకుని అలాగే సర్జికల్ ప్రొఫైల్ చేసుకుని మనం అసెస్ చేసుకుంటాం అనమాట. టీత్ ఎంతవరకు ఆ మ్యాండిబుల్లో పెనిట్రేట్ అయ్యింది, ఎంతవరకు కూర్చుకుంది. సపోజ్ కింద దాకా వెళ్ళిందా సాకెట్ ఆ టూత్ అనేది, లేదంటే పైకి ఉందా, ఎంతవరకు మనం బోన్ ఇక్కడ చిప్ చేసి మనం తగ్గించవచ్చు ఆర్ షేవ్ చేయవచ్చు, ఇవన్నీ స్టడీ చేసుకోవాలన్నమాట. సో దీంతో పాటుగా రిలేషన్ విత్ ద అదర్ బోన్స్ని లైక్ దాటికి ఎక్స్రేస్, సిటీ స్కాన్లు బాగా ఉపయోగపడతాం. సమ్టైమ్స్ ఏంటంటే మేము ఒక ప్లాస్టిక్ సర్జన్స్గా మేమును అవసరం అనుకుంటే కొంచెం డెంటల్ సర్జన్స్ని కానీ లేదంటే ఆర్థోడాంటిస్ట్ అనేది వాళ్ళకి మా రోల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇంప్రెషన్స్ తీసుకుంటాం అనమాట. కొన్ని మేజర్ సర్జరీస్ చేసినప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. చేసి టుగెదర్ చేయొచ్చు, కొన్ని ఇండివిజువల్గా కూడా చేయొచ్చు అనమాట. అమ్మాయిలకు అబ్బాయిలకు ముఖ రూపురేఖల్లో స్పష్టమైన తేడాలుంటాయి. అమ్మాయిల్లో సహజంగానే ముఖంలో కోమలత్వం కనిపిస్తుంది. అదే అబ్బాయిల్లో ముఖంలో కొంచెం మృదుత్వం పాలు తక్కువే. నుదురు కూడా అమ్మాయిల్లో తక్కువగా ఉంటుంది. అదే అబ్బాయిల్లో విశాలంగా ఉంటుంది. మొత్తంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ముక్కు, కనుబొమల తీరు, నోరు, పెదాలు, గడ్డం ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అయితే అరుదుగా కొందరు అమ్మాయిల ముఖంలో అబ్బాయిల ఫీచర్లు వస్తుంటాయి.
చూడగానే అబ్బాయిల ముఖ కవళికలున్నాయే అని తెలుస్తుంది. ఇలాంటి రూపురేఖల్ని గమనించే కొందరు మగరాయిళ్లా ఉందని కూడా సరదాగా కామెంట్ చేస్తుంటారు. ఒకప్పుడైతే ఈ విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ప్లాస్టిక్ సర్జరీలో నేడు అమ్మాయిల్లో కనిపించే ఈ అబ్బాయిల ఫీచర్లను సరిచేయడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే ఈ జైగోమాటిక్ ఏరియాలో మిడిల్ థర్డ్ ఫేస్, ఇక్కడ మిడిల్ థర్డ్ ఫేస్లో ఏంటంటే మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే జైగోమా అనే బోన్ అండి. ఈ మ్యాక్సిల్లో ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంటుంది, కానీ మనకి ఫ్రంట్ ఉండేటప్పటికి ఏంటంటే అంత విడ్త్ కంట్రిబ్యూషన్ రాదు, వైడ్నెస్ తెలియదు. ఈ జైగోమా అనే బోన్ ఏంటంటే కొంతమంది బాగా థిక్గా ఉంటుంది. సో అటువంటి వాటికి ఏంటంటే లోపల నుంచి సల్కస్ అంట ఇన్సిషన్ అంటే ఇంట్రావార్లో లోపల నుంచి వెళ్ళి ఆ జైగోమా బోన్ ఏంటంటే లోపల నుంచి షేవ్ చేస్తాం అనమాట. టూ మచ్గా చేస్తే ఏంటంటే మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక ఆర్చ్ అనేది ఉంటుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. ఈ ఆర్చ్ని కూడా ఏదైనా చేయటమా, ఎందుకంటే ఈ ఆర్చ్ అంత షుడ్ నాట్ అంటే అంత ఈజీగా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే ఒక ఫేషియల్ నెర్వ్ అనేది ఒక బ్రాంచ్ ఇలా క్రాస్ అవుతూ ఉంటుంది. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓన్లీ ద ఫ్రంట్ పార్ట్ వరకు కొద్దిగా చేసుకోవచ్చు అనమాట ఈ పార్ట్ని. సో ఈ విధంగా అనమాట చేసుకుంటా దాన్ని కొంచెం తగ్గించవచ్చు, ఈ బోన్ని, ఈ విడ్త్ని కూడా. అలాగే కొంతమందికి ఫోర్ హెడ్ ఉంటుంది. ఫోర్ హెడ్ ఏంటంటే బాగా ప్రామినెంట్ టెంపుల్స్ ఉంటాయి. అలాగే మేల్స్లో చూస్తే ఏంటంటే సూపర్ ఆర్బిటల్ రిడ్జెస్ అంటాం. ఈ రిడ్జెస్ బాగా కొంచెం ప్రామినెంట్గా ఉండి బుందలకు వస్తాయి అన్నమాట. సో అటువంటి వాటిని షేవ్ చేయటం కానీ ఇవన్నీ ఎక్కడ అంటే డైరెక్ట్గా స్కిన్ ఎక్కడ పడితే అక్కడ కోర్స్ చేయకూడదండి. దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ అన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే వీటన్నిటిలో ఏ ప్రొసీజర్ ఆన్ ద ఫేస్ ఎక్కడ చేసినా కానీ ఏమవుతుందంటే ఫేస్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే స్వెల్లింగ్ అనమాట, రెండోది బ్రూయిజింగ్ అనమాట. అంటే కొంచెం కమిలినట్టుగా బ్రౌన్ కానీ బ్లాక్ కానీ రావటం అనమాట. సో ఇలాంటివి కొంచెం తొందరగా వస్తాయి అండ్ కొంచెం లేట్గా తగ్గుతాయి అనమాట. దాని తర్వాత అప్పర్ థర్డ్ అయినాక పై పార్ట్ అప్పర్ థర్డ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్గా ఎలా తీయకూడదండి, లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఈ ఏరియాల్లోంచి హిడెన్ అంటే మన హెయిర్ లైన్ జోన్ నుంచి వెళ్తాం అనమాట. ఇక్కడ హెయిర్ లైన్ ఇన్సిషన్ జంక్షన్ దగ్గర నుంచి వెళ్తాం, వెళ్ళి లోపల నుంచి ఇక్కడ షేవ్ చేయటం కానీ డిపెండింగ్ ఆన్ ది థిక్నెస్ ఆఫ్ ది ఈ బోన్ని బట్టి ఎంతవరకు షేవింగ్ చేయాలని డిటర్మిన్ చేసుకుని ముందే వెళ్తాం అనమాట. సో ఆ విధంగా షేవ్ చేయటం కానీ అవసరం అనుకుంటే కట్ చేసి కొంచెం ఆ బోన్ని విడ్త్ తగ్గించి మళ్ళీ స్క్రూస్ పెట్టి ప్లేట్ అండ్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేయటం కానీ ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ చేయటం వల్ల ఏంటంటే మనం ఎంటైర్ ఫేస్ యొక్క విడ్త్ని కొంచెంగా మనం డెఫినెట్గా తగ్గించవచ్చు అనమాట. ఎనీ ప్రొసీజర్కి ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని సిక్వెల్లే ఉంటాయండి, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఎనీ సర్జికల్ ప్రొసీజర్. సిక్వెల్ అంటే ఇందాక చెప్పినట్టుగా స్వెల్లింగ్ రావడం కానీ బ్రూయిజెస్ అనేది దే ఆర్ ఆల్ కామన్ అనమాట, ఎస్పెషల్లీ ఆన్ ద ఫేస్. సో వాటిని కాంప్లికేషన్స్ అనుకోకూడదు అండ్ దే టేక్ టైం. మన దెబ్బ తగిలితే ఎలా వాపు వస్తుందో అలాగే ఇది కూడా ఎనీ సర్జరీ తర్వాత కొంచెం వాపు కమలటం అనేది కామన్, కొంచెం మేబీ ఎక్కువ టైం పట్టచ్చు అనమాట. సో ఐస్ కంప్రెషన్, రెస్ట్, ఎలివేషను, మన బాడీ పొజిషన్ చూసుకుంటే ఈ మూడు చేస్తే చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. అమ్మాయిల ముఖార విందానికి అబ్బాయిల ముఖవర్చస్సుకు స్పష్టమైన విభజన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పుట్టుకతో కొందరు అమ్మాయిల్లో అబ్బాయిల తాలూకు ఫీచర్లు కనిపిస్తుంటాయి. ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల్ని సంప్రదిస్తే వాటిని సరిచేయడం ఇప్పుడు చాలా సులభమైన పని.